పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు ఏప్రిల్ 28వ తారీఖు. యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనం వరకు. పరిసయ్యులలో నికోదేము అను యూదుల అధికారి ఒకడు ఉండెను. అతడు ఒక రాత్రి యేసు వద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదము. ఏలయన దేవుని తోడు లేని ఎడల నీవు చేయుచున్న అద్భుత సూచక క్రియలను ఎవడనూ చేయలేడు అని పలికెను. యేసు అందుకు అతనితో, మనుష్యుడు నూతనముగా జన్మించిననే తప్ప దేవుని రాజ్యమును చూడజాలడని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. అందుకు నికోదేము, వృద్ధుడైన మనుష్యుడు మరల ఎటులా జన్మింపగలడు? అతడు తల్లి గర్భమున 2వ పర్యాయము ప్రవేశించి జన్మింపగలడా అని అడిగెను. అప్పుడు యేసు, ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించిననే తప్ప దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. నీవు మరల జన్మింపవలయునని నేను చెప్పినందున నీవు ఆశ్చర్యపడవలదు. గాలి తనకిష్టమైనటులా వీచును. నీవు దాని శబ్దమును వినదవే కాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడకు పోవునో ఎరుగవు. ఆత్మ వలన జన్మించు ప్రతివాడును అటులనే ఉండును అనెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.